యేసయ్యాని ప్రత్యక్షతలో బయలుపడనే శాశ్వత కృప నాకై. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుష్యులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు తండ్రి, చదవబడిన లేఖన భాగాలు ఉంచి ఈ యొక్క కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరితో కూడా నువ్వు మాట్లాడండి, బలపరచండి. నాయనా తండ్రి, నిత్య రాజ్య ప్రవేశం సమృద్ధిగా అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. వాక్యమయున్న దేవుడు మాతో మాట్లాడి మమ్మల్ని మరుగుపరిచి నీవు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని యేసుక్రీస్తు దివ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క వాక్య భాగంలో పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ చెప్పబడిన మాట ఏమిటంటే, పునరుద్ధానం గురించి చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. ఈ జీవిత కాలము మట్టుకే అనే మాటలో మరో జీవితం ఉన్నది అనే ఆలోచన కూడా మనకు రాకపోదన్నమాట. ఎందుకనంటే ఈ జీవిత కాలం అంటే మరణము తర్వాత తప్పనిసరిగా జీవితం ఉన్నది అని బైబిల్ లేదా వాక్యం, దేవుని వాక్యం, దేవుడు బోధిస్తూ లేకపోతే అనేక విషయాలు మరణం తర్వాత జీవితం గురించి, మరణం తర్వాత మనిషి యొక్క ఆత్మ ఎక్కడికి వెళుతుంది, ఆత్మ అయితే చనిపోదు కానీ శరీరం చనిపోతుంది, ఆత్మ మరొక లోకానికి వెళుతుంది అనేది బైబిల్లో మనం చదివితే అర్థమవుతుంది. ఇంకా ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనములో అయితే, మన్నైనది వెనుకటి వలె మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని వద్దకు మరలా పోవును అనే మాట మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం. చనిపోయిన తర్వాత మానవుని యొక్క ఆత్మ దేవుని వద్దకు, దానిని సృష్టించిన లేదా దానిని దయచేసిన దేవుని వద్దకు వెళుతుంది. మరి శరీరం మన్నైనది వెనుకటి వలె మన్నైపోతుంది అనే మాట మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం. కాబట్టి మరొక జీవితం ఉన్నది. దాని కొరకు చాలామంది ఆ విషయంలో ఆలోచన కలిగి లేరు. ఎందుకనంటే ఇహమందు ఈ యొక్క లోకంలోనే ఇది తాత్కాలికమైన జీవితం అని తెలిసినప్పటికీ కూడా దీని కొరకే ప్రయాస కానీ, మనిషి ఎక్కువ సమయం దీని కొరకే వెచ్చిస్తున్నాడు కానీ అసలు పరలోకమందు లేదా మరణము తర్వాత జీవితం గురించి, అసలు మరణం తర్వాత నా జీవితం ఏంటి, నా పరిస్థితి ఏంటి అని ఆలోచించేవారు చాలా తక్కువ మంది అండి. మరణము తర్వాత తప్పనిసరిగా జీవితం ఉన్నది. ఆ జీవితము 2 రకాలుగా ఉండబోతుంది. కాబట్టి దీనిని చాలామంది ఆలోచన చేయట్లేదు, కానీ ఆలోచన చేయాల్సిందే. ఎందుకంటే సిద్ధపడాలి. మనం ఈ లోకంలో ఉన్నప్పుడే మనము మరో జీవితం కోసం సిద్ధపడవలసిన లేదా మరో లోకం కోసం సిద్ధపడవలసిన అవసరం ఎంతైనా ఉన్నదని బైబిల్లో స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 20వ వచనం, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతివాడును తన వరుసలో బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. ఇక్కడ స్పష్టంగా రాయబడి ఉంది. ఏమనంటే, నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా అనగా మొట్టమొదటిగా మరణమును జయించి తిరిగి లేచిన వాడు యేసుక్రీస్తు ప్రభు. ఆ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు మరణించినను తిరిగి బ్రతుకుతారు అని రాయబడి ఉంది. ఇక్కడేముందంటే, ఆదాము ద్వారా మరణం వచ్చింది. మరి ఆదాము ఒక్కడే చనిపోలేదు కానీ ఆదాము తర్వాత ఉన్నవారు అందరూ కూడా చనిపోతూ ఉన్నారు. ఒక్క వ్యక్తి వల్లనే మరణం వచ్చింది, అలాగే అందరూ చనిపోతున్నారు, ఏ ఒక్కరు బ్రతికి ఉండట్లేదు కదా. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే మొట్టమొదటగా యేసుక్రీస్తు మరణాన్ని జయించి తిరిగి లేచాడు.
ఆదాము ద్వారా మరణం వచ్చింది, శాపం ఈ భూమి మీదకి వచ్చింది. అయితే యేసుక్రీస్తు ద్వారా మృతుల పునరుద్ధానం కలిగింది. అలాగే ఆదాము ద్వారా ఎలాగైతే మరణం వచ్చిందో యేసుక్రీస్తు ద్వారా అందరికీ కూడా జీవం వస్తుంది, అందరూ బ్రతికించబడతారు అనే మాట ఇక్కడ రాయబడి ఉంది 22వ వచనంలో. ఇక్కడ రాస్తాను, మళ్ళీ చదువుతున్నాను. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. మరణించిన తర్వాత బ్రతికించబడతారు. ప్రతివాడును తన వరుసలో బ్రతికించబడతాడు. ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడతారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ మరణము తర్వాత జీవితం ఉన్నది అని మనం గ్రహించి దాని కొరకు మనం ఎలా సిద్ధపడాలి, ఎవరు మరణాన్ని జయించి తిరిగి లేచిన వాడు అనేది మనం గ్రహించాలి. ఈ లోకంలో ఎంతోమంది గనులైన వారు వచ్చారు, ఎంతోమంది పేరు ప్రఖ్యాతులు సంపాదించారు, ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. కానీ మరణము వారి దగ్గరకు వచ్చేసరికి వారు ఏ వయసులో ఉన్నప్పటికీ కూడా, ఉదాహరణకు అలెగ్జాండర్ కూడా తక్కువ వయసులో 33 సంవత్సరాలప్పుడు చనిపోయినట్లుగా మనం చూస్తాం. ప్రపంచాన్ని అంతా జయించిన అలెగ్జాండర్. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే అందరూ కూడా మరణించారు, కానీ మరణము తర్వాత జీవితం ఉన్నది. దీనిని యేసుక్రీస్తు ప్రభువుల వారు స్పష్టంగా బైబిల్ గ్రంథంలో అనేక వచనాల ద్వారా వివరించారు. ఇక్కడ మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచాడు. ఆయన సమాధి ఇప్పటికీ కూడా ఖాళీగానే ఉంది. అలాగే ఆయన యందు విశ్వసించిన వారు కూడా మరణించి తిరిగి లేపబడతారు అనేది దేవుని వాక్యం స్పష్టంగా మనకు తెలియపరుస్తుంది. అందుకనే మరణం తర్వాత జీవితం ఉన్నది. లూకా సువార్త 23వ అధ్యాయంలో 43వ వచనం. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనెను. ఇక్కడ ఇద్దరు దొంగలు అటుపక్కన ఇటుపక్కన యేసుక్రీస్తుకు సిలువ వేయబడినప్పుడు వాళ్ళు కొద్ది క్షణాలలో మరణించబోతున్నారు. శిలువ మరణం ద్వారా, శిలువ శిక్ష ద్వారా వారు మరణించబోతూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువుని రెండవ దొంగ అడుగుతాడు, అయ్యా నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో. చనిపోతున్నాడు కదా, ఏం జ్ఞాపకం చేసుకోవాలి? అతడు గ్రహించాడు మరణం తర్వాత జీవితం ఉన్నది. అయ్యా నీవే రక్షకుడు అని నేను నమ్మాను, నువ్వే పాపుల కోసం రక్తము చిందిస్తున్నావు. అందుకని ఆ మొదటి దొంగతో అంటాడు, మనమైతే దొంగతనం లేదా మనమైతే పాపము చేసి శిక్షగారుకులేమే, కానీ ఈయనైతే ఏ తప్పిదము చేయలేదని మొదటి దొంగతో ఈ రెండవ దొంగ మాట్లాడుతూ మనం చూస్తాం. అందుకని అంటాడు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము అని. అంటే ఆయన యేసుక్రీస్తు ప్రభు మళ్ళీ తిరిగి వస్తాడు అనే సత్యం అతనికి అర్థమైంది. సత్యం తెలుసుకున్న వారు తప్పనిసరిగా యేసునందు విశ్వాసం ఉంచుతారు. ఎందుకనంటే ఆయన మళ్ళీ తిరిగి రెండవసారి రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు సమాధులు తెరవబడతాయి, మరణించిన వారు తిరిగి లేపబడతారు అని స్పష్టంగా రాయబడి ఉన్నది. కాబట్టి గమనించండి ప్రియులారా, అదే అంటున్నాడు, నువ్వు రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోను ఆయన. అంటే యేసు ప్రభు అన్నాడు, నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. అంటే ఇప్పుడు యేసు ప్రభు చనిపోతున్నాడు, అలాగే దొంగ చనిపోతున్నాడు. ఇద్దరు కూడా కలిసి ఏమండి పరదేశకి లేదా పరలోకానికి వారు వెళ్ళబోతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు అతనికి రక్షణ ఇచ్చాడు. అతడు వెళ్ళే గమ్యం ఏంటో ఇక్కడే నిర్ణయించుకోవాలి. అవును, ఇంకా కొద్ది క్షణాల్లో చనిపోతున్నాను అని తెలిసిన వ్యక్తి ఇంకా కొద్ది గంటల్లో తాను చనిపోబోతున్నాడు. మనం వెళ్ళే గమ్యం ఇక్కడ ఉండగానే, ఈ తాత్కాలికమైన ఈ భౌతికమైన జీవితంలో ఉండగానే నిర్ణయించుకోవాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకనే తెలుగులో ఒక సామెత ఉంది, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక మనము ఈ శరీరంలో ఉండగానే, ఇహలోకములో ఉండగానే మనం వెళ్ళే గమ్యం ఏంటో నిర్ణయించుకోవాలి. మొదటి దొంగ అయితే అది గ్రహింపు లేని వారిగా ఇహలోకములో మాట్లాడుతున్నట్లుగా, యేసుక్రీస్తు దేవుడైతే మరి ఎందుకని సిలువలో నుంచి బయటకు రాలేదు, సిలువ ఎందుకు ఎక్కాడు అని తెలియని అర్థం కాని మాటలతో మొదటి దొంగ మాట్లాడాడు. కానీ రెండవ దొంగ పరమార్థాన్ని గ్రహించాడు. రెండవ దొంగ సత్యాన్ని తెలుసుకున్నాడు. యేసుక్రీస్తే నిజమైన దేవుడు, ఆయనే పాపుల రక్షకుడు. అందుకనే ఆయన ఏ తప్పిదము చేయపోయినా మానవాళ్ళందరి కోసం రక్తము కారుస్తున్నాడు, మానవాళ్ళందరూ పాప పరిహారార్థమై. ఎందుకనంటే పరలోకములో చేర్చబడాలి అంటే నిషిద్ధమైనది ఏది కూడా పరలోకంలో చేర్చబడదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రియులారా, అబద్ధమైన వాటిని జరిగించేవాడు కానీ, ఏమండి పాపిగా ఉన్నవాడు కానీ పరలోకానికి అర్హుడు కాడు.
వారు నిత్య నరకాగ్ని గుండములోనికి వెళతారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. గనుక ఇతడు ఇంకా చనిపోక మునిపే ఏమండి మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా నిర్ణయం చేద్దామంటే అక్కడ కుదరదుక. ఇక్కడ ఇహమందు దేహముతో జరిగించిన వాటిని బట్టి అక్కడ తీర్పు తీర్చబడుతుంది తప్ప ఇంకా వేరే ఆప్షన్ అనేది అక్కడ ఉండదండి. అయితే ఇక్కడ మనం బ్రతికుండగానే సజీవుడైన యేసుక్రీస్తు ప్రభుని, మరణము గెలిచి మృత్యుంజయుడైన మృతుల్లో నుండి తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభుని నువ్వు విశ్వసించగలిగితే, ఆ దొంగ ఏ రీతిగా అయితే బ్రతికి ఉండగానే ఎలా ప్రార్థన చేశాడు, ఒకవేళ అక్కడికి వెళ్ళి ప్రార్థన చేద్దాం అనుకుంటే కుదరదు. అక్కడికి వెళ్ళి ఒక ఆయన ప్రార్థన చేశాడండి. అదే లూకా సువార్త 16వ అధ్యాయంలో అక్కడికి వెళ్ళి ఒక ఆయన ప్రార్థన చేశాడు. చూడండి 23వ వచనం. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకుని లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టము అనుభవించనని జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. ఇక్కడ ఒక ధనవంతుడున్నాడు, ఒక బీదవాడైన లాజరు ఉన్నాడు. అయితే ఇక్కడ ధనము బేదతనం కాదు, కానీ ఈ ధనవంతుడు తనకున్న ధనాన్ని బట్టి సుఖపడ్డాడు, బాగానే ఉంది. కానీ దేవుడు ఎవరో గుర్తించలేకపోయాడు. కానీ లాజరు, బీద లాజరేమో తనకు ఆహారం లేకపోయినా, ఆరోగ్యం లేకపోయినా యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచాడు. ఆహారం సరిగ్గా లేదు, అంతేకాదు ఆరోగ్యం సరిగ్గా లేదు. తన కురుపులను కుక్కలు వచ్చి నాకిని అంట. చాలామంది ఇహలోకంలో కూడా అలాంటి పరిస్థితుల్లో ఉంటే, యేసు ప్రభువు నమ్ముకున్నాడు కదా, ఇతనికి ఏంటి రోగం తగ్గట్లేదు, యేసు ప్రభువు నమ్ముకున్నాడు కదా, ఇతనికి ఏంటి ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు ఏంటి వీళ్ళ కుటుంబం ఎలా ఉంది అని అనుకుంటూ ఉంటారు. కానీ ఉగ్రత దినముందు ఆస్తి అక్కడికి రాదని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే ఇప్పుడు ధనవంతుడు చనిపోయాడు, నాకు తెలిసి చాలా అంగరంగ వైభవంగా తన సమాధి కార్యక్రమాన్ని ఘనంగా జరిగించి ఉండవచ్చు ధనవంతుడిని, ఏమండి. అయితే పాపం లాజరు చనిపోయాడు, సరిగ్గా పాతి పెట్టారో లేదో కూడా తెలియదు, ఏమండి. లాజరుకు తెలుసు సత్యం ఏమిటో. ఇహలోకములో ఏమున్నా లేకపోయినా పరలోకములో ఉన్నతమైన స్థితి నాకు ఉంది, పరలోకంలో ధనం నేను సమకూర్చుకున్నాను, నేను యథార్థవంతుడనై ఆయనను ఆరాధన చేశాను, ఏమున్నా లేకున్నా నాకు యేసు ప్రభు ఉన్నాడు చాలు అనుకున్నాడు, అంతేనండి. ఆయన చాలు నాకు. ఎందుకంటే మరణించిన తరువాత జీవితం, మరణించిన తరువాత భయంకరమైన నరకాగ్ని గుండానికి వెళ్ళకూడదనే యేసు ప్రభు రక్తం కార్చాడండి. అది ఎవరికి అర్థం కాక రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు, ఏమండి. ఆలోచన చేయండి ప్రియులారా. ఈ ధనవంతుడు వెళ్ళి అక్కడ కూడా ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే, తండ్రివైన అబ్రహామా, నా మీద కనికరపడి నీ రొమ్మును ఆనుకున్నాడు కదా లాజరు చనిపోయాడండి. చనిపోయినప్పుడు దేవదూతలు వచ్చి లాజరును తీసుకెళ్ళి అంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొన్నైనది వెనకటి వెళ్ళే ఆత్మ దాన్ని దయచేసిన దేవుని వద్దకు వెళుతుంది. అలాగే లాజరు చనిపోయినప్పుడు అక్కడికి చక్కగా దేవదూతలు వచ్చి స్వాగతం పలికాయి. ఎక్కడికంటే పరలోకానికి. ఆలోచన చేయండి ప్రియులారా. ఇంతకు ముందు అయితే ఏమండి, రోగాలు కానీ, సమస్యలు కానీ, ఇబ్బందులు కానీ, లేకపోతే మరణాలు కానీ, బాగా పెద్ద ఎరిగిన వాళ్ళు అలా చనిపోతూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు యవనస్తులే ఎక్కడ చూసినా మంచి వయసులో ఉన్నవారు, 30-40 సంవత్సరాల వయసులో ఉన్నవారు, ఇహలోకములో మరీ తాత్కాలికమైన జీవితంలో మనం ఉన్నాం. ఇప్పుడు ఎవరికి హార్ట్ అటాక్ వస్తుందో, ఎవరు ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియని పరిస్థితుల్లో మనం ఉన్నాం. ప్రియులారా గమనించండి, ఇహలోకము ఇది శాశ్వతమైనది కాదు, ఈ జీవితం శాశ్వతమైనది కాదు. అందుకనే మనం చదువుకున్న మూల వాక్యములో ఈ జీవిత కాలం మట్టుకే క్రీస్తు కావాలనుకునేవాడు దౌర్భాగ్యుడు. ఈ జీవిత కాలం మట్టుకే యేసుక్రీస్తు నమ్ముకోవాల్సిన పని లేదు. ఇక్కడ రాయబడింది ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమండి మరణించిన తరువాత మనతో ఉండే దేవుడు. ఇప్పుడు ఉంటాడు, మరణించిన తర్వాత కూడా ఉంటాడు. మరణించిన తర్వాత మనలను ఏమండి ఆ పరలోక రాజ్యం చేర్చేది ఆయనే, పరలోక రాజ్యంలోనికి ఏమండి ప్రవేశింపజేసేది ఆయనే. ఆయన ఒప్పుకుంటాడు తండ్రి ఎదుట.
ఇక్కడ రాయబడి ఉంది ఏమనంటే ధనవంతుడట ఇక్కడ ప్రార్థన చేయలేదు. ఇక్కడ ఎప్పుడు కూడా దేవుని సన్నిధి అంటే నిర్లక్ష్యం. ఇక్కడ యేసు ప్రభు అంటే తక్కువ చూపు చూశాడు. ఎందుకంటే తనకున్న ధనాన్ని బట్టి మనుషులైతే బాగా పొగుడుతున్నారు, మనుషులైతే బాగా హెచ్చిస్తున్నారు, ఎందుకంటే ధనం ఉంది కదా. ఇక్కడ ఆలోచన చేయండి ప్రియులారా, మనుషుల మధ్యలో అయితే బాగా ఘనత సంపాదించాడు ఇహలోకంలో, కానీ అక్కడికి వెళ్ళి పాతాళంలో బాధపడుతూ ఉన్నాడంట. పాతాళంలో కేకలు వేస్తూ ఉన్నాడు. పాతాళంలో ఆ అగ్ని జ్వాలలు తట్టుకోలేక, తండ్రి అయిన అబ్రహామా నా యొక్క పరిస్థితి చూడు నాయనా అని అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తుంటే అక్కడ ప్రార్థన అంగీకరించబడదు. అందుకనే శిలువ మీద ఉన్న రెండవ దొంగ ఇక్కడే ప్రార్థన చేశాడు. ఇక్కడే చేయాలి ప్రార్థన, ఇక్కడే దేవుని యందు విశ్వాసం ఉంచాలి. మనం బయలుదేరేటప్పుడే ఎక్కడికి వెళ్ళాలో నిర్ణయించుకుని వెళ్తాం, అంతేనండి. అలాగే ఏ ప్రయాణం చేసినా అలాగే ఇక్కడ నుంచే మనం మరొక లోకానికి వెళ్ళబోతున్నాం. మరణించిన తర్వాత మరొక లోకానికి వెళ్ళబోతున్నాం. కాబట్టి అది ఏ లోకానికి వెళ్ళాలో ఇక్కడే నిర్ణయించుకోవాలి. నరకం ఉంది, పరలోకం ఉంది. పరలోకం వెళ్ళాలంటే ఆయన అన్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు చేరలేడని. ప్రియులారా, ఇహలోకములో ఘనముగా ఉంచబడుతున్న వారందరూ, పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వారందరూ, ధన ఘనతలు సంపాదించిన వారందరూ కూడా పరలోకానికి వెళతారు అని అనుకుంటే అది ఒట్టి మాటే. ఇక్కడ రాయబడి ఉంది, ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి శ్రమ అయినా, బాధ అయినా, ఇబ్బంది అయినా, ఇరుకైనా, ఎలాంటి పరిస్థితులైనా, ఈ తాత్కాలిక జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఆయన్ను విడిచిపెట్టకుండా లాజరులాగా, ఏమండి, సరైన కడుపు నిండా ఆహారం లేదు లాజరుకి, అంతేకాదు సరిగ్గా వైద్యం చేసేవారు ఎవరు లేరు, అంతేకాదు తనకు సరైన సుఖం లేదు, సరైన గృహం లేదు. అయితే లోకం ఏమనుకుంటుందంటే శాపగ్రస్తమైన జీవితం అనుకుంటుంది. కాదండి, తన ఆత్మను మాత్రం చక్కగా కాపాడుకున్నాడు, తన ఆధ్యాత్మిక జీవితాన్ని చక్కగా ఉంచుకున్నాడు, తన హృదయంలో యేసయ్య ఉన్నాడు, దానిని బట్టి అతడు సంతోషించాడు. ఏమున్నా లేకపోయినా నాకు యేసయ్యే కావాలనుకున్నాడు, నాకు యేసు ప్రభువే కావాలనుకున్నాడు. ఆ రీతిగా చక్కగా ఇహలోకములో లాజరు జీవించాడు. ఆయన చనిపోగానే అక్కడ రాయబడి ఉంటుంది, దేవదూతలు వచ్చి తీసుకువెళ్ళారంటండి. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకొనుటకు కొనిపోబడిను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడ్డాడు, కానీ అప్పుడు అతడు పాతాళములో బాధపడుతున్నాడు ధనవంతుడు. ప్రియులారా, గమనించండి, అక్కడికి వెళ్ళి ప్రార్థన చేద్దాం, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో చేద్దాం అనుకుంటే కుదరదు. ఇక్కడే మనం ప్రార్థన చేయాలి, ఇక్కడే ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. ఇక్కడే మరొక లోకం, మరొక జీవితం మనకుంది. అది ఆ జీవితము శాశ్వతమైనది. అక్కడ ఇక మరణం అనేది ఉండదు. ఆత్మ అగ్నిగుండంలో పడిపోతుంది, ఆత్మకు చావు లేదు, భయంకరమైన స్థితిలోనికి వెళ్ళిపోతాం. కాబట్టి ప్రియులారా గమనించండి. అందుకనే శిలువ మీద దొంగ ఏం చేశాడంటే, ఇక్కడ ఉండగానే యేసయ్యా, నరుల పాప పరిహారార్థమై, మానవాళ పరిహారార్థమై నువ్వు రక్తం కారుస్తున్నావు, నాకు తెలుసు, నువ్వు మళ్ళీ వస్తావు. చూసారండి, ఇప్పుడు చనిపోతున్నాడు కదా, ఎంత అవగాహన గ్రహించండి. ఇప్పుడు చనిపోతున్నాడు, ఇంకా ఆయన చాప్టర్ క్లోజ్ అయిపోయిందని అందరూ అనుకుంటున్నారు. చనిపోగానే మొత్తం అయిపోయినట్టేగా జీవితం, కానీ కాదు. అక్కడ అతడు గ్రహించాడు, మళ్ళీ నువ్వు వస్తావు, నువ్వు రాజ్యంలోనికి వస్తావు, వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, నన్ను లేపయ్యా, నన్ను మరణించిన నన్ను మళ్ళీ తిరిగి లేపు అని ఇక్కడ ఉండగానే కొద్ది క్షణాల్లో చనిపోతూ ఉండగా దేవుని యందు విశ్వాసం ఉంచి ఎప్పుడైతే ప్రార్థన చేశాడో ఆ ప్రార్థన ఆలకించాడు. అప్పుడు కాదు, నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని ఆ యేసు ప్రభు దొంగను ఏమంటే చక్కటి భాగ్యాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. యేసయ్య లేచాడు. యేసయ్య లేచి చాలామందికి ఆయన కనబడ్డాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక మొట్టమొదటిగా ఆయన చనిపోయి పునరుద్ధానుడై తిరిగి లేచినట్లుగా మనం చూస్తాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:3 నాకు ఇయ్యబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. ఆయన ఎందుకు చనిపోయాడంటే మన పాపాల నిమిత్తం చనిపోయాడు. రెండవది, ఆయన సమాధి చేయబడ్డాడు. తర్వాత లేఖనముల ప్రకారము 3వ రోజున తిరిగి లేపబడ్డాడు. అంతేకాదు, ఆయన కేఫాకు,
అంటే పేతురు కనపడ్డాడు, తరువాత కనపడ్డాడు 12 మంది శిష్యులకి, అటుపేమట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. తరువాత ఆయన యాకోబునకును అటు తర్వాత అపోస్తలులకు అందరికీ కనబడెను. అందరికీ కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను. దేవుని స్తోత్రం కలుగురుగాక. ఆయన తిరిగి లేపబడ్డాడు, ఆయన సజీవుడిగా ఉన్నాడు అనటానికి పౌలు గారు ఇక్కడ రుజువు చెప్తూ ఉన్నాడు. అదిగో నాకును కనపడ్డాడు. ఎప్పుడు కనపడ్డాడండి? అపోస్తల కార్యముల గ్రంథంలో 26వ అధ్యాయం 13వ వచనం చదివితే ఆయన ఆరోహణే పరమును కొనిపోబడ్డాడు. ఆ తర్వాత దమస్కు మార్గములో అపోస్తల కార్యముల గ్రంథము 26వ అధ్యాయం 13వ వచనం, రాజా మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని. మేమందరమును నేల పడినప్పుడు సౌలా సౌలా నన్నెందుకు హింసించుచున్నావు, మునికోలలకు ఎదురు తన్నుట నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని. అప్పుడు నేను ప్రభువా నీవు ఎవడవని అడుగగా, ప్రభువు నేను నీవు హింసించుచున్న యేసుని, నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చియో నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చియు నిన్ను పరిచారకునిగాను సాక్షిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలన హాని కలగకుండా నిన్ను కాపాడదను. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారము నుండి దేవుని వైపునకును తిరిగి నా అందలి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పాను. ఇక్కడ సౌలు అగ్రిప్ప రాజుకు వివరిస్తూ చెప్తున్న మాటలు ఇక్కడ మనం చదివండి. దేవుడు నాకు కనబడ్డాడు, యేసు ప్రభు నాకు కనపడ్డాడు, నేను నీకు కనబడిను, నేను నీకు కనబడి ఉన్నాను అని యేసు ప్రభు చెప్పాడు. నేను నిన్ను సాక్షార్థమై నిలబెట్టబోతున్నాను, అన్యజనులకు వెలుగుగా నిలబెట్టబోతున్నానని. అప్పటికే యేసు ప్రభు అంటే వ్యతిరేకంగా ఉన్నా, అప్పటికే అనేక సంఘాలను పాడు చేసి క్రైస్తవులను హింసించిన ఈ సౌలుగా ఉన్న పౌలుకి కనబడ్డాడు దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన తిరిగి లేచిన తర్వాత 40 రోజులు భూమి మీద ఉండి అనేక మందికి కనబడ్డాడు. అంతేకాదు ఆ తర్వాత అందరూ చూస్తూ ఉండగానే ఆరోహణమై వెళ్ళాడు. మళ్ళీ దమస్కు మార్గంలో పౌలుకి ఇక్కడ కనపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన సజీవుడిగా ఉన్నాడు. ఆ మరణము తర్వాత ఆయన జీవించి ఉన్నాడు అంటాడు కదా ప్రకటన గ్రంథంలో, ఇదిగో నేను మృతుడనైతిని గాని యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. ఆ సజీవుడైన దేవుణ్ణి నువ్వు విశ్వసించినట్లయితే నీవు కూడా మరణము తర్వాత సజీవంగా, అంతేకాదు పరలోక రాజ్యంలో స్థానాన్ని సంపాదించుకుంటావు. లేకపోతే మనకి ఎంత ధనం ఉన్నప్పటికీ, ఎంత పలుకుబడి ఉన్నా, ఎంత పేరు ప్రకృతి, ఎంత అధికారం ఇహ లోకంలో నీకు ఉన్నప్పటికీ కూడా ఏది నిన్ను రక్షించదు అని మాత్రం స్పష్టంగా వాక్యాన్ని బట్టి మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రియులారా గమనించండి, ధనవంతుడు వెళ్ళాడు కానీ అక్కడ సుఖాన్ని అనుభవించాడు, కానీ అతడు అక్కడ నిత్యాగ్ని లేదా ఆ నరకంలో పడిపోయి యాతన పడుతూ ఉన్నాడు. అబ్రహాం అంటున్నాడు, నీవు ఇష్టం వచ్చినట్లుగా నీ జీవిత కాలంలో నువ్వు సుఖాన్ని అనుభవించావు, దేవుడి యొద్దకు రాలేదు, దేవుని యందు విశ్వాసం ఉంచలేదు. కానీ లాజరు అయితే ఏమున్నా లేకపోయినా దేవుణ్ణి పరలోక రాజ్యాన్ని శాశ్వతంగా మనతో ఉండే దేవుణ్ణి ఆయన కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఉంటే చాలండి మన జీవితం ధన్యం. ఆయన నమ్ముకున్న వారు ధన్యులు. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియులారా గమనించండి, మత్తయి సువార్త 25:41 ఒక మాట రాస్తుంది, చూద్దాం. అప్పుడు ఆయన ఎడమ వైపు ఉన్నవారిని చూచి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి అని చెప్పాడండి. మనము ఈ హలోకంలో ఏదో లేకపోతే శాపం అనుకుంటున్నామండి. అసలు శాపం ఏమిటయ్యా అంటే, మనం యెహోలోకంలో ఎంత అనుభవించినా ధనవంతుడిలాగా మరణించిన తర్వాత అదిగో నిత్యాగ్ని గుండంలోకి వెళ్ళిన వారిని శపించబడిన వారులారా అంటున్నాడు. ఆశీర్వాదం అంటే ఏంటంటే, లాజరుకి ఏమున్నా లేకపోయినా యేసయ్యని కలిగి ఉన్నాడు కదండి, ఆయన జీవితం ధన్యమైంది.
అది నిజమైన ఆశీర్వాదం. ఏంటయ్యా అంటే మనం చనిపోయిన తర్వాత మనం పరలోక రాజ్యానికి చేరటమే నిజమైన ఆశీర్వాదం. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని యేసయ్యను విశ్వసించిన వారికి, యేసయ్యను విశ్వసించిన వారికి కూడా ఏ మాట రాయబడం చూడ, రోమాపత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదంట అండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకనంటే ఆయన మన పాపముల కోసం మనం పొందవలసిన శిక్షను ఆయన పొందాడు గనక ఆయన యందున్న వారికి ఏ శిక్ష ఆయన వేయడంటండి. అంతేకాదు ఆ పరలోక రాజ్యంలో సమృద్ధిగా ప్రవేశం మనకు దొరుకుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా గమనించండి, ఎందుకనంటే దేవుని యొక్క వాక్యము స్పష్టంగా మనకు తెలియపరుస్తుంది. ఏమండి అవిశ్వాసులు లేకపోతే యేసునందు విశ్వసించిన వారు జీవ గ్రంథములో పేరు రాయబడిన వారు ఎక్కడ ఉంటారంటే నిత్యాగ్ని గుండములో ఉంటారు. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయములో స్పష్టంగా రాయబడింది. ఏమనంటే ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్ని గుండములో పడవేయబడతాడు అని స్పష్టంగా రాయబడి ఉంది. కాబట్టి ప్రియులారా గమనించండి, దేవుని యందు విశ్వసించితే, దేవుని మీద ఆధారపడితే ఆయన అంట మరణించిన తర్వాత కూడా మనతో ఉంటాడు అని రాయబడి ఉంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో కూడా చదివితే, ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహమందునను దేహము విడిచినను ఆయనకిష్టులమై ఉండవలని మిగులు అపేక్షించుచున్నాము. అంటే దేహము విడిచినా మనతో ఆయన ఉంటాడు, దేహమందున్నా మనతో ఆయన ఉంటాడు. ఏమండి తాత్కాలికమైన అనారోగ్యాలు ఆయన స్వస్థపరచగలడు. అంతేకాదు ఇప్పటి జీవ విషయంలో కావలసిన వాటన్నిటిని ఆయన మనకు దయచేయగలడు. అదే క్రమంలో రాబో జీవ విషయంలో కూడా, లేదా మరణించిన తర్వాత వచ్చే జీవితం విషయంలో కూడా ఆయన మనకు కావలసిన ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము దేవుడు మనకు అనుగ్రహించాడు అని యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి రాయబడి ఉంది. ఎందుకంటే మరణించి తిరిగి లేచింది ఆయన ఒక్కడే. ఆయన ద్వారానే ఆయనందు విశ్వసించిన వారు మరణించి తిరిగి లేపబడతారు. అంతేకాదు పరలోక రాజ్యంలో ఉంటారు. ఒకవేళ అలా కాని ఎడల అదిగో ఆ ధనవంతుడు ఎంతో సుఖాన్ని అనుభవించాడు కానీ వారైతే నరకానికి వెళ్ళిపోయారు. ప్రియులారా, అందుకనే ఈ సువార్త ఆ పరిస్థితికి ఎవరు వెళ్ళకూడదనే, ఆ పరిస్థితిలో ఎవరు కూడా నశించిపోకూడదనే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ సువార్తను అనేక మందికి తెలియచేయమన్నాడు. కాబట్టి ఆయనందు విశ్వసించిన వారు పరలోక రాజ్యంలో యుగయుగాలు ఉంటారు. ఆయనందు విశ్వసించిన వారు, ఆయనందు నమ్మకం ఉంచిన వారు నరకాగ్ని గుండానికి వెళ్ళిపోతారు. ప్రియులారా గమనించండి, త్వరలోనే ఆయన రాబోతున్నాడు. ఎందుకంటే సూచనలన్నీ జరిగిపోతూ ఉన్నాయి. 2వ రాకడ మనకు అనుకొనని గడియలో ఆయన రాబోతున్నాడు. మనము చనిపోవటమా లేకపోతే ఆయన రాకడలు ఎత్తబడటం ఏదైనా జరుగుతుంది. కాబట్టి ఈ విషయంలో తప్పనిసరిగా ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని నమ్ముతూ, తప్పనిసరిగా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేయాలని కోరుకుంటూ, పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని బలపరచాలని, మీ హృదయాలలో ఉన్న ప్రతి విధమైన దోషాన్ని తొలగించి ఆయన యందు విశ్వాసముతో మీ యొక్క పాపాలు మీరు ఒప్పుకొనగలిగితే దేవుడు తప్పనిసరిగా తన పరిశుద్ధ రక్తాన్ని మీ మీద ప్రోక్షిస్తాడు. తప్పనిసరిగా మిమ్మల్ని పరిశుద్ధులుగా చేస్తాడు. పరలోక రాజ్యాన్ని మీకు అనుగ్రహిస్తాడు. దేవుడు అట్టి కృప సమృద్ధిగా అనుగ్రహించి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, సర్వాధికారి, ఈ వాక్యమును ప్రతి ఒక్కరి హృదయాలు తెరవండి, అద్భుతాలు జరిగించండి. మరణం తర్వాత జీవితం ఉన్నది అని, ఆ జీవితం ఎక్కడికి వెళతామో నాయన తెలియని పరిస్థితి. చాలామంది ఇహలోకములోనే బాగున్నాం కదా, అంతా బాగుంది అని అనుకుంటున్నారు. కానీ అయా గ్రహింపు లేని మరి ఆ ఆలోచనలో గ్రహింపు దయచి ప్రతి ఒక్క హృదయాన్ని బలపరచండి, ధైర్యపరచండి. ప్రతి ఒక్క హృదయాన్ని తెరవండి. ప్రతి ఒక్క హృదయంలో నీ యొక్క నాయన తండ్రి కార్యమును జరిగించి ఈ మాటలు వారి హృదయాల్లో ఫలింపజేసి రక్షణ భాగ్యం అనుగ్రహించి నిత్య రాజ్య ప్రవేశం అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ వందనాలు. మరి యొక్క పరిచర్యలో మా పాస్టర్ గారి ద్వారా కమ్మెల ప్రశాంతి కొత్త నిబంధన స్త్రీల సమాచారం అనే ఈ 2వ పుస్తకాన్ని మరి విడుదల చేయడానికి దేవుడు కృప చూపించారు. మీ ప్రార్థనలు బట్టి ఎంతగానో మేము రుణస్థులం. అంతేకాదు దీనికంటే ముందు పాత నిబంధన స్త్రీల సమాచారం అనే బుక్ రాయటం జరిగింది. మరి ఇది 2వ పుస్తకంగా విడుదల చేశాం.
ఇది 30 మంది క్రొత్త నిబంధనలో ఉన్న 30 మంది స్త్రీల గురించి రాయటం జరిగింది. మీలో ఎవరికైనా ఇది కావాలి అని ఆశపడినట్లయితే మీరు మమ్మల్ని సంప్రదించండి, మీకు ఈ యొక్క పుస్తకం పంపించడం జరుగుతుంది. అలాగే మా కొరకు, మా పరిచర్య కొరకు ఇంకాను ప్రార్థన చేసి ఇంకా అనేకమైన పుస్తకాలు మా పరిచర్య ద్వారా దేవుడు అనుగ్రహించినట్లుగా మీ అందరూ ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తూ మిమ్మల్ని దేవుడు దీవించాలని మనసారా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు.